నమస్తే. భాగవతుల డివోషనల్ టూర్స్ మీకు స్వాగతం. నేను భాగవతుల లక్ష్మీనారాయణ శర్మ. ఈరోజు నేను మీకు ఈ జన్మ చక్రం కుండలిలో చిన్న చిన్న విషయాలు తెలియజేస్తాను. ఈ 9 గ్రహాలు ఉన్నాయని మనకు తెలుసు కదా. అలాగే 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. మొత్తం 9 పాదాలు కలిపి ఒక రాశి అవుతుంది. అలా 12 రాశులు, 12 9లు 108 మన జపమాల సంఖ్య. అందుకనే మనము 108 అనే ఉన్న జపమాలతో మనం జపం చేస్తూ ఉంటాం. ఇది లెక్క. అంటే మనం జపం ఈ యూనివర్స్ మొత్తానికి సంబంధించిన శక్తిని అందిస్తుంది, వాటికి అందిస్తుంది. వాటి నుంచి మనం దాన్ని తీసుకోగలుగుతాం ఆ శక్తిని అని చెప్పటం కోసం ఈ 108 అనేదాన్ని వివరిస్తున్నాను. నెక్స్ట్ 9 గ్రహాలు ఉన్నాయి కదా. ఈ 9 గ్రహాలు ఈ 12 గళ్ళలో తిరుగుతూ ఉంటాయి. అంటే కళ్ళలో తిరగడం అంటే ఇక్కడ తిరగడం కాదు, యూనివర్సిటీలో తిరుగుతాయి. మనకి అర్థం కావడం కోసం ఈ చక్రం రూపంలో మీకు చెబుతున్నాను, అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు మేషరాశి, మేషలగ్నంతో మొదలవుతుంది. అలాగే 12 మీనరాశి, మీనలగ్నంతో ముగుస్తుంది ఈ చక్రం. అయితే ప్రతి లగ్నానికి కొన్ని శుభగ్రహాలు, కొన్ని పాపగ్రహాలు ఉంటాయి. అలాగే కొన్ని బాలారిష్టాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఆ బాలారిష్టాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం బాల్యం దాటితేనే కదా మిగతా దశలు అనుభవించేది. కాబట్టి బాలారిష్టాలు కనుక ఉన్నవాడు దాన్ని దాటి ముందుకెళ్ళటం కష్టమని వాటికి సంబంధించిన అనుష్ఠానాలు బ్రాహ్మణుల చేత చేయిస్తారు. అందుకని ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఆ విధంగా నవగ్రహాలు ఏ ఇంట్లో ఉంటే బాలారిష్టం అని తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళచ్చు అన్నమాట. ఉదాహరణకి సింహలగ్నం ఉంది. సింహలగ్నానికి అధిపతి ఎవరు? రవి. రవి 6వ ఇంట ఉంటే బాలారిష్టం. చంద్రుడు 8వ ఇంట ఉంటే బాలారిష్టం. కుజుడు, ఈ కుజుడు గురించి, కుజదోషం గురించి చాలా పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కానీ వాస్తవం వేరు. వాస్తవం ఏంటంటే కుజదోషం అనేది పూర్వకాలంలో బాల్య వివాహాలు జరిగాయి. కుజుడు బాలకారకుడు, 16 ఏళ్ళ వాడు. కుజదోషం అనేది 16 ఏళ్ళలోపు వాళ్ళకే వర్తిస్తుంది. కాబట్టి ఆ సమయంలో కనుక కుజదోష సమయంలో పెళ్లి చేసుకున్నవాడు ఉంటే ఈ దోషం వర్తిస్తుంది. కానీ వర్తమానంలో మన ప్రయోజనం కోసం దాన్ని అందరికీ అన్నిటికీ వర్తింపజేస్తున్నారు. అందులో కొంతవరకు నిజం ఉంది, కొంతవరకు అబద్ధం ఉంది. దీన్ని సరిగ్గా డెఫినేషన్ చేయడం కొద్దిగా కష్టతరమైన విషయం. జన్మ లగ్నానికి 2, 4, 6, 8, 12 ఈ
స్థానాల్లో ఉన్నప్పుడు కుజ దోషం అంటారు. అలాగే నెక్స్ట్ కుజుడు కన్యా మిథున లగ్నాలు చతుర్థంలో ఉంటే బలాలు. గురువు ధనస్సు మీన లగ్నాలకు అధిపతి. ఈయనకి కర్కాటకం ఉచ్చ, మకరం నీచ. శుక్రుడు వృషభ కులాలకు అధిపతి. శని లగ్నంలో ఉంటే బాలారాశి. అంటే పుట్టిన లగ్నం, అవి కూడా కొన్ని లగ్నాలే. ఈయన మకర కుంభాలకు అధిపతి. ప్రస్తుతానికైనా మొన్న మార్చి 29న మీనంలోకి వచ్చాడు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని అయిపోయింది. కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని ఆల్రెడీ జరుగుతోంది. కుంభరాశి, మీనరాశి రెండో ఇల్లు, మూడో ఇల్లు మేషరాశి. ఈ మూడు ఇళ్ళకి కలిపి ఒక్కొక్క రాశికి 2.5 సంవత్సరాలు చొప్పున 7.5 సంవత్సరాలతో ఏలినాడు శని ఉంటుందన్నమాట. ఏలినాడు శని అంటే పెద్దగా భయపడాల్సిన పని లేదు. జీవి 120 సంవత్సరాలు బతికితే 4 సార్లు ఏలినాడు శని వస్తుంది. 90 సంవత్సరాలు బతికితే 3 సార్లు వస్తుంది. 60 సంవత్సరాలు బతికితే 2 సార్లు వస్తుంది. దీనిలో మొదటి 2 సార్లు వచ్చినప్పుడు, అంటే 60 ఏళ్ళలోపు వచ్చినప్పుడు పెద్ద ప్రమాదకారి కాదు. ఆర్థిక ఇబ్బందులు, బంధు కలహాలు, శత్రుత్వం, అప్పులు బాధలు ఇవన్నీ కలిగిస్తుంటుంది. కాళ్ళ నొప్పులు, ముఖ్యంగా మోకాళ్ళు భాగం నుంచి పాదాల భాగానికి ఈయన కారకుడు అవుతాడు. ఈయనకు ఆ భాగం ఇచ్చారు కాబట్టి అక్కడ భాగాన్ని నొప్పులు కలిగించి పీడిస్తాడు అన్నమాట. అంతే విషయం. ఈయనకి విప్పనాద ముని స్తోత్రం అని ఉంది. దశరథ ప్రోక్త శని స్తోత్రం, ఈ 2 పారాయణ చేసినట్టయితే ఆ దోషం పోతుంది. రాహు, కేతువు ఇవి గ్రహాలు కాదు, ఛాయాగ్రహాలు. ఛాయ అంటే నీడ. మనం నిలబడినప్పుడు మన నీడ పడుతుంది కదా, అలాగే రాహు ఒక మనిషిని ఆయన చెడుగా ఉన్న స్థానాల్లో కనుక ఉంటే లగ్నానికి 18 ఏళ్ల పాటు ఆయన దశ ఉంటుంది. ఆ టైంలో తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు తాగిస్తాడు. శనివత్తు రాహువు అంటారు. అంటే శని మహర్దశ రాకుండా రాహు మహర్దశ వచ్చిన జాతకులకు రాహువే శనిలాగా పీడిస్తాడు. అలాగే కుజవత్ కేతు అంటారు. అంటే అర్థం ఏంటంటే కుజుడు దశ రాకుండా కేతు దశ వచ్చిన అప్పుడు కుజుడు యొక్క ప్రభావం చేత కుజదశ యొక్క మంచి చెడు ఫలితాలను కేతువే ఇస్తాడు అన్నమాట. కాబట్టి శనివత్ రాహువు, కుజవత్ కేతువు అంటారు అన్నమాట. అది ఈయన కళ్ళకి సంబంధించిన వాడు, చక్షుకారకుడు అంటారు. ఇంకా కేతువేమో మోక్షకారకుడు అంటారు. అంటే మన యొక్క జీవితంలో చివరి దశలో ఎవరికైతే కేతు వచ్చాడో వారి ప్రయాణం ఆధ్యాత్మికత వైపు జరుగుతుంది. అలా కాకుండా దీనికి బాల్యావస్థలో కనుక కేతు వస్తే వాడి జీవితకాలం ధన సంపాదన
అనే మోహంలో పడిపోయి సర్వనాశనం అయిపోతాడు. అందుకని ఏ దశ ఎప్పుడు రావాలి అనేది భగవంతుని నిర్ణయం. నీకు కనుక ఈ అదృష్టం బాగుంది, పూర్వజన్మ సుకృతం కనుక బాగుంటే కేతు దశ నువ్వు చనిపోయే ముందు అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేస్తావు, గంగలో స్నానం చేస్తావు, కాశీలో నివాసం ఉంటావు, మోక్షాన్ని కూడా పొందుతావు. అది కేతు కారకం. అంటే ఒక మనిషి యొక్క చనిపోయే సమయం నుంచి ఆయన అంత్యేష్టి కార్యక్రమాలు ఎలా జరిగాయి అనేది ఈ కేతువు యొక్క ఆయన యొక్క హ్యాండ్ ఓవర్లో తిరిగి జన్మెత్తిన వరకు, మనిషి చనిపోయే ముందు నుంచి తిరిగి జన్మెత్తే వరకు ఆ పీరియడ్ ఉంటే ఆ పీరియడ్ మొత్తం కేతు దశ. నీకు కనుక సరిగ్గా కార్యక్రమాలు జరగలేదు, సరిగ్గా సరైన బ్రాహ్మణుడు లేడు, మంత్రము సరిగ్గా చెప్పలేదు, చేసే నీ కొడుకు సరిగ్గా చేయలేదు, సరిగ్గా దానాలు ఇవ్వలేదు, నీ పేరుతో ఏ మంచి కార్యక్రమం చేయలేదు, భోజనాలు పెట్టలేదు, ఇవన్నీ నీకు అసలు ఏమీ సరిగ్గా జరగలేదు, లేదా దిక్కుమాలిన యాక్సిడెంట్ తెచ్చావు, ఇట్లాంటివన్నీ కూడా కేతు దశలో జరుగుతాయి. కేతు యొక్క హ్యాండ్ ఓవర్లో, కేతు దశ కాకపోయినా కేతు యొక్క హ్యాండ్ ఓవర్లో దొరుకుతాయి అన్నమాట. అది సంగతి. కాబట్టి ఈ రాహు కేతువులు ఛాయాగ్రహాలే కానీ ఇవి ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ప్రభావాన్ని, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ప్రభావాన్ని, ఆ గ్రహం మంచిదైతే మంచి ఫలితాలను, ఆ గ్రహం చెడ్డదైతే చెడ్డ ఫలితాలను ఇస్తాయన్నమాట. ఇది ఇంతవరకు ఈ సబ్జెక్ట్ చాలా ఉంది, ఇప్పుడే మూవీలు కొద్దిగా నాకు ఇప్పుడు స్ఫురణకు వచ్చినంత వరకు తెలియజేశాను.